You can hear me or hello, can you hear me? Okay. Already in the before class we explained about pattern types of pattern. ఇప్పుడు ఏంటంటే today's class I'm going to explain about the pattern, functions of pattern, and types of material used in pattern, everything. So a pattern is a model or a replica of an object to be casted. తర్వాత except for various evidences, a pattern exactly resembles the casting to be made. Where the patterns may be in 2 or 3 pieces, where a casting or in single piece. Casting ఎప్పుడు సింగిల్ పీస్ లోనే ఉంటుంది, ప్యాటర్న్స్ 2-3 పీసెస్ లో ఉండొచ్చు. A quantity is a pattern is required even if one object has to be casted. ఒక ఆబ్జెక్ట్ అయినా క్యాస్ట్ చేయాలంటే మనకు కంపల్సరీ ప్యాటర్న్ అనేది కావాలి. A quantity of casting and a final product will be affected to a great extent by planning a patterns. అంటే క్యాస్టింగ్స్ ప్యాటర్న్స్ మీదే ప్లానింగ్ అనే క్యాస్టింగ్ అనేది చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ ఏ ప్యాటర్న్. Functions of a pattern prepares a mold cavity for the purpose of making a casting. A pattern may contain projections known as core prints if the casting requires a core and needed to be made hollow. తర్వాత దానికి మనం ఒక ఎక్స్ట్రా హోల్స్ కానీ ఏమన్నా కావాలి అని అంటే కంపల్సరీ కోర్ ప్రింట్స్ అనేది మనం వాడాల్సి వస్తాం. రేజర్, రన్నర్స్ అండ్ గేట్స్ మే ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ ప్యాటర్న్. ఒక రేజరు, రన్నరు, గేట్స్ ఇవన్నీ ప్యాటర్న్లో ఒక పార్ట్. తర్వాత ప్యాటర్న్ ప్రాపర్లీ మేడ్ అండ్ హ్యావింగ్ ఫినిష్డ్ అండ్ స్మూత్ సర్ఫేసెస్ will reduce casting defects. Properly constructed pattern minimizes overall cost of a casting. Casting యొక్క కాస్ట్ ని ప్యాటర్న్ ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ ప్యాటర్న్ మెటీరియల్. హౌ టు సెలెక్ట్ ఎ ప్యాటర్న్ మెటీరియల్ by based on these working select a pattern material, number of castings to be produced, metal to be casted, dimensional accuracy and surface finish, shape, complexity and size of the casting design parameters, type of molding materials, the chance of repeat orders, nature of molding process, position of core prints. ఇవన్నీ బేస్ చేసుకొని మనం క్యాస్టింగ్ ని ప్రిపేర్ చేస్తాం. కోర్ ప్రింట్స్ పొజిషన్, నేచర్ ఆఫ్ మోల్డింగ్ ప్రాసెస్, రిపీటెడ్ ఆర్డర్స్ ఎన్ని కావాలి, టైప్ ఆఫ్ మోల్డింగ్ మెటీరియల్స్, కాస్టింగ్ డిజైన్ పారామీటర్స్, షేప్, కాంప్లెక్సిటీ అండ్ సైజుని బట్టి మనం కాస్టింగ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. తర్వాత మెటీరియల్స్ ఫర్ మేకింగ్ ప్యాటర్న్స్. ప్యాటర్న్ మేక్ చేస్తున్న మెటీరియల్స్ ఏంటంటే వుడ్, మెటల్, ప్లాస్టిక్, ప్లాస్టర్, వ్యాక్స్, ఇవి 5 మెటీరియల్స్ యూజ్ చేసుకుని మనం మెటీరియల్స్ యూజ్ చేసుకుని మనం ప్యాటర్న్స్ని తయారు చేస్తాము. తర్వాత వుడ్ ప్యాటర్న్స్ అంటే these wood patterns ఎలా ఉంటాయి, these are used when number of castings to be produced in small and pattern size is large. casting small గా ఉండి ప్యాటర్న్ సైజ్ పెద్దగా ఉంటే మనం వేర్ నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఈ స్మాల్ అండ్ ప్యాటర్న్ సైజ్ పెద్దగా ఉండి కాస్టింగ్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన తక్కువ ఉంటే మనం వుడ్ ప్యాటర్న్స్కి వెళ్తాము. వుడ్ ప్యాటర్న్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే దే ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్, ఈజీలీ అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, ఈజీ టు ఫ్యాబ్రికేట్,
light in weight. These can be repaired easily, easy to obtain good surface finish, inexpensive, easy available in large quantities, fabrication easy, weight తక్కువగానే ఉంటది, can be repaired చేయగలుగుతాం, ఈజీ టు అప్టైన్ గుడ్ సర్ఫేస్ ఫినిష్, మంచి సర్ఫేస్ ఫినిష్ అప్టైన్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వుడ్ ప్యాటర్న్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ ద లిమిటేషన్స్ వై వి యూజ్ ఫర్ యూజింగ్ వుడ్. సబ్స్టైబుల్ టు స్ట్రింకేజ్ అండ్ స్వెల్లింగ్, స్ట్రింకేజ్ అలవెన్సెస్ కానీ స్వెల్లింగ్ అలవెన్సెస్ కానీ ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం డిఫెక్ట్స్ ఇన్ క్యాస్టింగ్లో. అవి అవి రెండింటికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. పొసెస్ పూర్ వేర్ రెసిస్టెన్స్, తక్కువ వేర్ రెసిస్టెన్స్ పొసెస్ చేసి ఉంటుంది. అబ్రాడెడ్ ఈజీలీ బై శాండ్ యాక్షన్ వల్ల తొందరగా వాటి చెడిపోయే అంటే అంచులు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అబ్జర్వ్స్ మాయిశ్చర్ కాన్సిక్వెంట్లీ గ్రెట్ ర్యాపిడ్ అంటే మాయిశ్చర్ శాండ్లో ఉన్న మాయిశ్చర్ తీసుకొని తొందరగా అంటే ముడతలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెనాట్ విత్ స్టాండ్ రఫ్ హ్యాండ్లింగ్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ లైఫ్, రఫ్ హ్యాండ్లింగ్ విత్ స్టాండ్ చేయవు. తర్వాత కామన్లీ యూజ్డ్ వుడ్ ఫర్ మేకింగ్ ప్యాటర్న్స్ అంటే మనం ప్యాటర్న్స్కి మనం ఎటువంటి వుడ్ వాడుతూ ఉంటాము అని అంటే టీక్, పైన్, మ్యాగ్మోని, డియోడర్ ఇలాంటి వుడ్స్ని మనం ప్యాటర్న్ మేకింగ్కి వాడుతూ ఉంటాము యూజువల్గా. నెక్స్ట్ తర్వాత మెటల్ ప్యాటర్న్స్ అంటే దీస్ ఆర్ ఎంప్లాయిడ్ వెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్ ఫర్ సేమ్ ప్యాటర్న్స్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ కాస్టింగ్స్ కనుక మనం వాడదలుచుకుంటే వీటిని మెటల్ ప్యాటర్న్స్ అని అంటాం. తర్వాత వీటికి అడ్వాంటేజెస్ వచ్చేసరికి డు నాట్ అబ్జర్వ్ మాయిశ్చర్, మోర్ స్ట్రాంగర్, పొసెస్ మచ్ లాంగర్ లైఫ్, మాయిశ్చర్ అబ్జర్వ్ చేయదు, స్ట్రాంగర్ it won't absorb moisture, it is more stronger, it possesses much longer life, more stronger, produce much longer life, do not retain their space, wrap above దాని షేప్ని రిటైన్ చేయవు, గ్రేటర్ రెసిస్టెన్స్ టు అబ్రాషన్ అంటే ఏంటంటే తుప్పు పట్టడానికి రెసిస్టెన్స్ ఎక్కువగానే ఉంటుంది, యాక్యురేట్ అండ్ స్మూత్ సర్ఫేస్ ఫినిష్, గుడ్ మెషినబిలిటీ, యాక్యురేట్ సర్ఫేస్ ఫినిష్ ఉంటుంది, గుడ్ మెషినబిలిటీ ఉంటుంది వుడ్ కనుక అయితే. తర్వాత దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ యూజింగ్ మెటల్, ఎక్స్పెన్సివ్, రిక్వైర్ అ లాట్ ఆఫ్ మెషినింగ్ ఫర్ యాక్యురసీ, they are not easily repaired, ferrous patterns can be get rusted, heavy weight, thus difficult to handle. వెయిట్ ఎక్కువ ఉంటుంది, అదే కనుక మనం ఐరన్ ఉన్నది తీసుకుంటే రస్ట్ కాకుండా చూసుకోవాలి, ఈజీలీ రిపేర్ చేయడానికి కుదరదు, లాట్ ఆఫ్ మెషినరీ ఫర్ యాక్యురసీ, చాలా మెషినరీ వాడుతూ ఉండాలి యాక్యురసీ కోసం, అండ్ ఎక్స్పెన్సివ్. ఇవి లిమిటేషన్స్. తర్వాత కామన్లీ యూజ్డ్ మెటల్స్ ఫర్ మేకింగ్ ప్యాటర్న్స్ అంటే ఏమేమి మెటల్స్ యూజువల్గా వాడతాము అంటే క్యాస్ట్ ఐరన్ వాడతాము, అల్యూమినియం అండ్ అలాయ్స్ వాడతాము, స్టీల్ వాడతాము, వైట్ మెటల్ వాడతాము, బ్రాస్ వాడతాము. ఇవి మనం వాడే మెటల్స్ ఫర్ మేకింగ్ ప్లాస్టిక్స్. తర్వాత ప్యాటర్న్స్. తర్వాత థర్డ్ వన్ ప్లాస్టిక్ మెటీరియల్స్. ప్లాస్టిక్ ప్యాటర్న్స్ కనుక వాడేటట్లయితే దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ డ్యూరబుల్, ప్రొవైడ్స్ ఏ స్మూత్ సర్ఫేస్, మాయిశ్చర్ రెసిస్టెంట్, డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ అప్రిషియబుల్ చేంజ్ ఇన్ సైజ్ అండ్ ఆర్ షేప్. సైజు షేప్ కనుక ఎటువంటి చేంజెస్కి అప్రిషియబుల్ చేంజ్కి ఇన్వాల్వ్ అవ్వవు, లైట్ వెయిట్ తక్కువ, గుడ్ స్ట్రెంగ్త్ ఎక్కువ, వేర్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ ఉంటుంది. కరోజన్ అంటే ఏంటంటే తుప్పు పట్టకుండా ఉండడం, తర్వాత వేర్ అంటేనేమో మధ్యలో ఇరిగిపోవడం. నెక్స్ట్ ఈజీ టు మేక్, చాలా ఈజీగా తయారు చేయొచ్చు. అబ్రాషన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ అంటే క్లైమేటిక్ కండిషన్స్ వల్ల వాటి మీద ఎక్స్ట్రా సర్ఫేస్ స్మూత్నెస్ పోకుండా ఉంటుంది. గుడ్ రెసిస్టెన్స్ టు కెమికల్ అటాక్ అయినా కూడా గుడ్ రెసిస్టెన్స్ ఉంటుంది. లిమిటేషన్స్ ఫర్ ప్లాస్టిక్ ప్యాటర్న్స్ ఆర్ ట్రయాంగిల్. తర్వాత these are may not work well when subject to conditions of severe shock as in machine molding. అంటే సివియర్ షాక్ కండిషన్స్ కనుక సబ్జెక్ట్ చేస్తే ఈజీగా కరిగే అవకాశాలు ఉంటాయి ఈ మెటల్ ప్యాటర్న్స్కి. నెక్స్ట్ ప్లాస్టిక్ ప్యాటర్న్స్కి ఆ లిమిటేషన్స్ ఉన్నాయి. అదే కనుక నువ్వు ప్లాస్టర్ ప్యాటర్న్స్ కనుక తీసుకుంటే ఈజీలీ వర్క్డ్ యూజింగ్ వుడ్ వర్కింగ్ టూల్స్, ఇంట్రికేట్ షేప్స్ కెన్ బి క్యాస్ట్ వితౌట్ ఎనీ డిఫికల్టీ, హ్యావ్ హై కంప్రెసివ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టర్ మే బీ made out of plaster of Paris or
జిప్సమ్ సిమెంట్తోనన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ తయారు చేస్తారు ప్లాస్టర్ మిక్చర్ ఈజ్ poured into a mold made by a sweep pattern or wooden master pattern in obtain to ప్లాస్టర్ ప్యాటర్న్. అంటే దాని మౌల్డ్లోకి పోసి స్వీప్ ప్యాటర్న్ కానీ ఆర్ వుడెన్ మాస్టర్ ప్యాటర్న్తో తయారు చేయబడ్డ మౌల్డ్లో పోసి దానికి మనకు కావాల్సిన ప్లాస్టర్ ప్యాటర్న్ తయారు చేస్తారు. నెక్స్ట్ వ్యాక్స్ ప్యాటర్న్స్. వ్యాక్స్తో తయారు చేసిన ప్యాటర్న్స్ కనుక అయితే ప్రొవైడ్ వెరీ గుడ్ సర్ఫేస్ ఫినిష్, ఇంపాక్ట్ హై యాక్యురసీ టు క్యాస్టింగ్స్. After being molded, the wax pattern is not taken out of the mold like other patterns. ఒకసారి మౌల్డ్ చేస్తే దాన్ని మళ్ళీ అదర్ ప్యాటర్న్స్ లాగా బయటికి తీయడానికి కుదరదు. తర్వాత రాదర్ ద మౌల్డ్ ఈజ్ ఇన్వర్టెడ్ ఆర్ హీటెడ్ ద మోల్టెన్ వ్యాక్స్ కమ్స్ అవుట్ ఆర్ ఇట్ గెట్స్ ఇవాపరేటెడ్. మౌల్డ్ ఈజ్ ఇన్వర్టెడ్ కానీ హీట్ కానీ చేస్తే దాంట్లో ఉన్న మోల్టెన్ వ్యాక్స్ కనుక ఉంటే కనుక అది ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. Thus there is a chance of mold cavity getting damaged while removing the pattern. ప్యాటర్న్ రిమూవ్ చేసేటప్పుడు వ్యాక్స్ ప్యాటర్న్స్ కనుక వాడితే ఈజీగా కరుగుతాయి కాబట్టి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వ్యాక్స్ ప్యాటర్న్స్ ఫైండ్ అప్లికేషన్స్ ఇన్ ఇన్వెస్టింగ్ క్యాస్టింగ్ ప్రాసెస్. ఈ అప్లికేషన్స్ అని ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ ప్రాసెస్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్యాటర్న్ అలవెన్సెస్ అంటే ద మోడిఫికేషన్ దట్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ప్యాటర్న్ ఆర్ కాల్డ్ ప్యాటర్న్ అలవెన్సెస్. షింకేజ్ ఆర్ కాంట్రాక్షన్ అలవెన్స్, డ్రాఫ్ట్ ఆర్ ట్రాపర్ అలవెన్స్. సో ప్యాటర్న్ అలవెన్సెస్ ఏంటంటే శ్రింకేజ్ ఆర్ కాంట్రాక్షన్ అలవెన్స్, డ్రాఫ్ట్ ఆర్ ట్యాపర్ అలవెన్స్, మెషినింగ్ ఆర్ ఫినిష్ అలవెన్స్, డిస్టార్షన్ అలవెన్స్, ర్యాపింగ్ అలవెన్సెస్. there are 5 types of allowances. First one shrinkage allowance కానీ కాంట్రాక్ట్ అలవెన్స్ కానీ దాన్ని అంటాం. డ్రాఫ్ట్ ట్యాపర్ అలవెన్స్, మెషినింగ్ ఆర్ ఫినిష్ అలవెన్స్, డిస్టార్షన్ అలవెన్స్, ర్యాపింగ్ అలవెన్సెస్. తర్వాత ఫస్ట్ శ్రింకేజ్ ఆర్ కాంట్రాక్షన్ అలవెన్స్ అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ క్యాస్ట్ మెటీరియల్ ష్రింక్ ఆర్ కాంట్రాక్ట్ వాల్యూమెట్రికల్ ఆన్ కూలింగ్. వాల్యూమెట్రిక్ కనుక మన వాల్యూమ్లో కనుక మనకు ష్రింకేజ్ వస్తే దాన్ని ష్రింకేజ్ కానీ కాంట్రాక్షన్ అలవెన్స్ అని అంటాము. తర్వాత దీనికి రెండు సెట్ ఆఫ్ ష్రింక్స్ ఉన్నాయి. ఒకటి లిక్విడ్ ష్రింక్, రెండోది సాలిడ్ ష్రింక్. ఇక్కడ నేను ఆల్రెడీ మెటీరియల్స్ ఏవేవైతే వచ్చానో ఆ మెటీరియల్ ఒక డైమెన్షన్ అంటే క్యాస్ట్ ఐరన్ కనుక తీసుకుంటే అప్ టు 2 feet ఉంటుంది డైమెన్షన్. అందులో కనుక ష్రింకేజ్ 0.125 వస్తుంది ష్రింకేజ్. అంటే స్టాండర్డ్ డైమెన్షన్స్, స్టాండర్డ్ ష్రింకేజెస్ ఎంత వస్తాయి అనేది నేను ఇక్కడ చూపించాను. ఆ తర్వాత ద క్యాస్ట్ షోన్ ఇన్ ది ఈజ్ టు బి మేడ్ ఇన్ క్యాస్ట్ ఐరన్ యూజింగ్ ఏ వుడెన్ ప్యాటర్న్ అజ్యూమింగ్ ఓన్లీ క్యాలిక్యులేట్ ద డైమెన్షన్ ఆఫ్ ది ప్యాటర్న్. ఓన్లీ ష్రింకేజ్ ఎలిమెంట్స్ని అజ్యూమ్ చేసుకుంటూ మనం దాని యొక్క డైమెన్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదిగోండి ఆ పైన ఇచ్చిన టేబుల్ ప్రకారం ఈ 6 dimension 8 mm థిక్నెస్లో ఇది హోల్ ఉంటుంది. దీనికి ష్రింకేజ్ ఎంత ఉంటుంది అని దాన్ని ఎజ్యూమ్ చేసి ఇందులో నుంచి మైనస్ చేస్తే నీకు ఇక్కడ ష్రింకేజ్ అలవెన్స్తో సహా నీకు హోల్ ఎంత ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ ఏర్పడుతుంది. దీనికి ష్రింకేజ్ అలవెన్స్ ఎలా ఉంటుంది థిక్నెస్కి అంటే 8 mmకి ష్రింకేజ్ అలవెన్స్ ఎంత ఉంటుంది అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే ఇదిగో 8.09 వస్తుంది. అంటే ఏంటి నీకు 8 mmకి ష్రింకేజ్ అలవెన్స్ 8.09 వస్తుంది. 14 mmకి ష్రింకేజ్ అలవెన్స్ 14 పాయింట్ అంటే ఏంటి ష్రింకేజ్ అలవెన్స్ నువ్వు తయారు చేస్తే కనుక ఇవన్నీ వస్తాయి. ఇవి ష్రింకేజ్ అలవెన్సెస్. సో యూ కెన్ యాడ్ దెమ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద అలవెన్సెస్, ష్రింకేజ్ అలవెన్సెస్. తర్వాత డ్రాఫ్ట్ అలవెన్స్, దీన్ని డ్రాఫ్ట్ అలవెన్స్ అంటారు. అంటే వాల్యూమ్లో కాంట్రాక్షన్ వస్తే దాన్ని ష్రింకేజ్ అలవెన్స్ అంటారు. నెక్స్ట్ డ్రాఫ్ట్ అలవెన్స్ బై మీన్స్ ఇట్ ఈజ్ మెంట్ ద ట్యాపర్ ప్రొవైడెడ్ బై ద ప్యాటర్న్ మేకర్ ఆర్ ఆన్ వర్టికల్ సర్ఫేసెస్ ఆఫ్ ది ప్యాటర్న్ సో దట్ ఇట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది శాండ్ without tearing away the sides of the sand mold without expensive wrapping of the mortar. దీన్ని డ్రాఫ్ట్ అలవెన్స్ అని అంటారు. ఇవ్వండి ఇక్కడ ఈ ఎక్స్ట్రా కనుక ఇప్పుడు మనం ఆల్రెడీ మోల్టెన్ మెటల్ కనుక పోసిన తర్వాత ఈ పక్కన కర్వ్ షేప్స్ వస్తున్నాయి చూసారా, ఎక్స్ట్రా షేప్స్. ఈ ఎక్స్ట్రా షేప్స్ కనుక ఫామ్ అయితే దీన్ని డ్రాఫ్ట్ అలవెన్స్ అని అంటారు. సేమ్ కాకుండా ఫామ్. కానీ ఇట్లా ట్యాపర్ ఏరియాస్లో కనుక ఉంటే ట్యాపర్ ఏరియాస్లో కూడా నీకు మోల్టెన్ మెటల్ కరెక్ట్గా ఎండ్ ఆబ్జెక్ట్స్కి కనుక ఫామ్ అవ్వకపోతే దాన్ని డ్రాఫ్ట్ అలవెన్స్ అని అంటారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ డ్రాఫ్ట్ అలవెన్స్ అంటే ఏంటి, దీన్ని డ్రాఫ్ట్ అలవెన్స్ అంటారు. కానీ ఈ డ్రాఫ్ట్ అలవెన్స్ ఎక్కడ వాడతారు అని అంటే ఇలాంటి ఆబ్జెక్ట్స్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్గా నీకు స్టాండర్డ్ బాక్సెస్ లాగా ఫామ్ అవ్వాలి అని అంటే ఏంటి స్క్వేర్ షేప్స్ ఫామ్ అవ్వాలంటే ఇలా ఎక్స్ట్రా టేర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలా ఎక్స్ట్రా టేర్స్ అన్ని రాకుండా ఉండటం కోసం డ్రాఫ్ట్ అలవెన్స్ అంటే ట్యాపర్ అలవెన్స్ తీస్తారు. ట్యాపర్ అలవెన్స్ అంటే ఏంటంటే ఈ షేప్లో నుంచి ఈ షేప్ని తయారు చేస్తారు. అంటే ట్యాపర్ ఆకారంలో తయారు చేస్తే
పోసేటప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఏమి ఫామ్ అవ్వకుండా అన్ని వాల్స్ ఫిల్ అవుతాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇన్ స్క్వేర్ షేప్స్ దే టేక్ ట్యాపర్ షేప్స్ ఇఫ్ రిక్వైర్డ్ అండ్ దెన్ దే క్రియేట్ ఏ ప్యాటర్న్. దీన్ని ట్రాపర్ ఎలవెన్స్ అని అంటారు. తర్వాత మెషినింగ్ ఆర్ ఫినిషింగ్ ఎలవెన్స్. మెషినింగ్ ఎలవెన్స్ కానీ మెషినింగ్ చేసేటప్పుడు వచ్చే ఎలవెన్స్ కానీ ఫినిషింగ్ ఎలవెన్స్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం. The finish and accuracy obtained achieved in sand casting are generally poor, and therefore when casting is functionally required to be a good surface finish or dimensionally accurate, it is achieved by subsequent machining. అంటే ఏంటి, గుడ్ సర్ఫేస్ ఫినిష్ రావాలన్నా సరే, డైమెన్షనల్ యాక్యురసీ రావాలి అన్నా సరే నీకు మెషినింగ్ ఎలవెన్స్ అనేది అవసరం. సో మెటల్ క్యాల్కులేటర్ కనుక తీసుకున్నట్టయితే డైమెన్షన్స్ ఏంటి, అప్ టు 12 కనుక డైమెన్షన్ వస్తే దాని అలవెన్సెస్ 0.12 వస్తుంది. కాబట్టి అలాంగ్ విత్ అలవెన్సెస్ దాన్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఏంటి, డైమెన్షనల్ యాక్యురసీ మెయింటైన్ చేయడం కోసం మెషినింగ్ టైంలో. సో when casting is accuracy achieved in a general poor, or therefore when the casting is functionally required to be good surface finish or dimensionally accurate, it is generally achieved by subsequent machining. దానికి తగ్గట్టు నువ్వు మెషినింగ్ చేసుకుంటే, ఈ ఇక్కడ నేను టేబుల్ ఇచ్చాను, ఈ టేబుల్లో ఎంతైతే నీకు అలవెన్సెస్ వస్తాయో దాని తగ్గట్టు నువ్వు మెషినింగ్ చేసుకుంటే నీకు యాక్యురసీ మెయింటైన్ అవుతుంది, డైమెన్షనల్ యాక్యురసీ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్టార్షన్ ఎలవెన్స్. దీన్ని డిస్టార్షన్ ఎలవెన్స్ అంటారు. డిస్టార్షన్ ఎలవెన్సెస్ ఎక్కడ క్రియేట్ అవుతాయి అని అంటే వి షేపు, యూ షేపు, టీ షేప్స్ చేసేటప్పుడు, కంబైన్డ్ ప్యాటర్న్స్ చేసేటప్పుడు నీకు డిస్టార్షన్ ఎలవెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. Sometimes casting gets distorted during solidification due to the typical shape. For example, the casting has a form of letter U, V, T and L etc. These shapes etc. you will get a distortion element. దీన్ని డిస్టార్షన్ ఎలవెన్స్ అని అంటారు. ఇక్కడ నువ్వు కనిపించేది డిస్టార్షన్ ఎలవెన్స్. తర్వాత సో దీనికి కావాలి అని అంటే ఏంటంటే, నువ్వు షేప్ తయారు చేసేటప్పుడే చాలా క్లియర్గా విత్ డైమెన్షన్స్ చూసుకొని నువ్వు తయారు చేసుకుంటే నీకు ఈ డిస్టార్షన్ ఎలవెన్స్ రాదు. కానీ ఎంతవరకు అని ఎంత ఎక్కువ డిస్టార్షన్ ఎలవెన్స్ వస్తుందేమోనని కొంచెం నువ్వు ఎక్కువ షేప్ తయారు చేసుకుంటే, ఆ తర్వాత నువ్వు బయటికి వచ్చిన తర్వాత ప్యాటర్న్ని మెషిన్ చేసుకుంటే సరిపోతుంది. సో డిస్టార్షన్ ఎలవెన్స్ కెన్ బి మెయింటైన్ దట్ వే. తర్వాత ర్యాపింగ్ ఎలవెన్స్. wrapping elements. Before the withdrawal from the sand mold, the pattern is wrapped all around the vertical surfaces to enlarge mold cavity slightly, which facilitates its removal. Since it enlarges the final casting made, it is desirable that the original pattern's dimension should be reduced to account for this increase. Before the withdrawal of a sand mold, the pattern is wrapped all around the vertical faces. Pattern vertical faces around the wrap chesi to enlarge the mold cavity slightly. Mold cavity slightly enlarge చేయడానికి ఉపయోగపడతా ఉంటుంది. అంటే ఏంటి అంటే, ర్యాపింగ్ ఎలవెన్స్ అంటే ఏంటి, మీరు వన్స్ క్యావిటీలోకి మీరు మోటల్ మెటల్ పంపించిన తర్వాత కొంతవరకు ఆ షేప్ కాకుండా కొంత ఎన్లార్జ్ అయిన షేప్ వస్తూ ఉంటే దాన్ని ర్యాపింగ్ ఎలవెన్స్ అంటారు. విచ్ ఫెసిలిటేట్స్ ఇట్స్ రిమూవల్. అంటే ఏంటి, ఉన్న షేప్ కంటే ఇంకొంచెం ఎక్కువ షేప్ కనుక మనకు ఫామ్ అవుతుంటే దాన్ని ర్యాపింగ్ ఎలవెన్స్ అంటారు. దాన్ని ఈ ర్యాపింగ్ ఎలవెన్స్ వల్ల ఏంటి అంటే, యాక్చువల్గా ఒరిజినల్ షేప్కి అంటే కొంచెం పెద్ద షేపే తయారు చేసుకొని ఒరిజినల్ షేప్కి మనం డైమెన్షన్ తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అండ్ ప్యాటర్న్ మెటీరియల్స్ అండ్ ప్యాటర్న్ ఎలవెన్సెస్. So today's topic, pattern materials and pattern analysis, has been discussed. So we have all the 5 pattern materials and 5 pattern materials used and 5 pattern allowances to be designed for a pattern. Okay. Okay. Thank you for now. Tomorrow I'll give you a next topic.